నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. మనము ఆకు మైదాకుతో ఇంట్లో ఈజీగా సింపుల్గా ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి, మనం ఒక గంట సేపు ఇలా పెట్టుకొని ఆ చెయ్యి ఎంత ఎర్రగా పండితే ఆ అమ్మాయికి అంత మంచి మొగుడు వస్తాడు అని మన అమ్మమ్మలు నానమ్మలు సరదాగా అనేవారు కదా. ఆ మాటల్లో ఎంత నిజం ఉంటుందో తెలియదు, కానీ ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు కలిగే ఆ సంతోషం మాత్రం అబద్ధం కాదు. కాబట్టి మనం ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా వీలైతే ఆ గోరింటాకు తెచ్చుకొని ఇంట్లోనే రుబ్బి పెట్టుకొని ఈ సహజ సిద్ధమైన అందాన్ని ఆస్వాదించండి. ఈ వీడియో మీకోసమే. చూడండి, ఇలా మీకు రౌండ్గా కాకుండా ఇలా కవర్లో పెట్టేసుకొనైనా మీకు డిజైన్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఒక కవర్ తీసుకొని దాంట్లోకి కొంచెం గోరింటాకు వేసుకున్న తరువాత మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు నిమ్మరసం వేసుకుంటే చాలా రెడ్గా అవుతుందండి, చాలా ఎర్రగా అవుతుంది. చూడండి, ఇలా కవర్లో వేసేసుకొని మీకు ఇష్టమైతే డిజైన్ పెట్టుకోండి, లేదంటే ఇలా రౌండ్గా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తరువాత మీ చేతికి డిజైన్ కావాలి అనుకుంటే ఒక పెన్ తీసుకొని మీ చేతి మీద మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోండి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపించే విధంగా ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు డిజైన్ కావాలి అనుకుంటే నేను వీడియోలో చూపించే విధంగా డిజైన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకున్నాం కదా, దాంట్లోకి మనము చూడండి దాంట్లోకి కొంచెం గోరింటాకు పెట్టుకొని ఇలా డిజైన్గా వేసుకోవాలి. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా డిజైన్ వేసుకోండి. మీకు ఇలా వస్తే వేసుకోండి, లేదంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. ఒక గంట లేదా 2 గంటల పాటు ఇలా పెట్టేసుకొని ఉంచుకున్నారనుకోండి, చాలా రెడ్గా అయిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసము చింతపండు వేసుకున్నాం కాబట్టి చాలా రెడ్గా అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా వీలైతే ఆకు గోరింటాకుని తెచ్చుకొని ఇంట్లోనే రుబ్బి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.